తెలుగు సినిమాల్లో విపరీతమైన ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా విశ్వక్సేన్ అనే చెప్పాలి. విశ్వక్సేన్ హీరోగా నటించిన గామి అనే ఒక సినిమా ఈరోజు విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా. ఈ సినిమా సంబంధించి గామి అంటే ఏంటంటే ఒక ట్రావెలర్, ది ట్రావెలర్ అంటారు. మొత్తం తిరుగుతూనే ఉండి ఒక ట్రావెలర్ అనే ఒక వ్యక్తినే గామి అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఏంటి, దీనికి సంబంధించిన కథ ఏంటి? ఈ సినిమాలో కథని మాత్రం మనం చెప్పకూడదు. దేనికంటే ఈ కథలో ఒకటే పాయింట్ ఉంది. ఈ ట్రావెలర్ అనేవాడు ఎందుకు ట్రావెల్ చేశాడు అనేది ఒక పాయింట్. దీనికి సంబంధించి సబ్ ప్లాట్స్లో లోపల ఇంకొక 3 బేస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ మూడిటికి కూడా ఇంటర్లింక్ ఉంది. ఈ 3 పాయింట్స్ కూడా ఈ 3 పాయింట్స్ కూడా తన చిన్నప్పటి పరిస్థితి, అలాగే తన మధ్య వయసులో అంటే ఒక టీనేజ్ ప్లస్లో ఉన్న ఒక వయసుకి సంబంధించి, ఆ తర్వాత అబోవ్ 30లో ఉన్న ఒక ఏజ్కి సంబంధించి, 3 ఏజ్లకు సంబంధించి ఒక ట్రావెలర్ ఎలా ట్రావెల్ చేశాడు తన జీవితం మొత్తం అనే దాని మీదే ఒక మంచి కథని ఎన్నుకున్నారు. ఆ కథని ఎన్నుకున్నారు కానీ ఆ చెప్పే విధానంలో కానీ చెప్పే కథలో కానీ ఎంత తడబాటు జరిగింది, ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే సంగతితో పాటు సినిమా కథ ఎలా ఉండిందంటే ఒక కొత్త ఫీల్ అయితే, ఒక ఫ్రెష్ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండింది. తెలుగు సినిమాలో ఇట్లాంటి మేకింగ్ వర్షన్లో మాత్రం ఇది నెంబర్ 1 స్టైల్లో ఉండింది. కారణం ఏంటంటే అతను తీసుకున్న నేపథ్యం కానీ మొత్తం మంచుతో కూడుకుని మొత్తం అసలు వాతావరణం అంతా కూడా రెగ్యులర్గా ఉండే వాతావరణం కాకుండా ఎక్స్ట్రీమ్ వాతావరణంలో ఉండే వాటికి సంబంధించిన మొత్తం విజువల్స్ కానీ అవన్నీ తీసుకుంటూ వచ్చాడు డైరెక్టరు. దానికి తగ్గట్టుగానే విశ్వక్సేన్ నట విశ్వరూపం కూడా చూపించాడు. ఏం మాత్రం మొహమాటం లేదు. నట విశ్వరూపం ఎందుకంటున్నానంటే ఒక ఎమోషన్ తాలూకా పెయిన్, అతను చేయాలనుకున్న ఒక పని ఎంత దూరమైనా సరే, ఎంత కష్టదార్ఢ్యమైనా సరే చావో రేవో తేల్చుకుందాం అనే ఒక దానికి ఒక మనిషి సంసిద్ధుడైతే ఏ రేంజ్లో ఎక్కడ దాకా వెళ్తాడు, ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తాడు అనేది విశ్వక్సేన్ క్యారెక్టర్లో చూపించారు. ఇకపోతే దేవదాసి క్యారెక్టర్లో అభినయ కానీ, ఇక చాందినీ చౌదరి ఒక డాక్టర్ పాత్రలో, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ట్రావెలర్స్ లాగా, మధ్యలో దయానంద్ రెడ్డి పాత్ర ఒకటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశాయి. కానీ బట్ ఫైనల్గా వచ్చేసరికి ఈ సినిమా ఎటువంటి ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది అనే దానికి మాత్రం ఇప్పుడు చెప్తాను. ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ సినిమాని చూడగలరు. కారణం ఏంటంటే దీనిలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కానీ, లేకపోతే ఒక ఫైట్ సీక్వెన్స్, ఒక కామెడీ సీక్వెన్స్లు ఇట్లాంటివి ఉండవు. ఎందుకంటే ఈ బేసికల్గా కథలోనే ఒక చాలా పరిపూర్ణమైన సబ్జెక్ట్ ఇది. దీనికి సంబంధించి ఈ సబ్జెక్ట్ ఇంతే అన్నట్టుగా చాలా పర్ఫెక్ట్గా కథని నేరేట్ చేసుకుంటూ వచ్చాడు దర్శకుడు విద్యాధర్ కాగిత. కాకపోతే దీనికి రిలీఫ్ ఎక్కడ వస్తుంది? ఒక సినిమా చూసే ఆడియన్ ఎక్కడ దీన్ని ఎంజాయ్ చేస్తాడంటే ఆ విజువల్స్ కానీ, దానికి సంబంధించిన ట్రావెల్ మొత్తం ఎపిసోడ్ని కానీ, ఒక్కొక్క చాట అతను ఎదుర్కొన్న ఒక పరిస్థితులను తప్ప మిగతా ఏదాన్ని కూడా ఎంజాయ్ చేయలేం. కాకపోతే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఫైనల్గా అతను రీచ్ అవుతాడా లేదా అనే మాత్రం క్యూరియాసిటీని స్టార్ట్ టు ఎండ్ వరకు తీసుకెళ్ళాడు. ఈ సినిమాలో ప్లస్లు అంటే అవే. మైనస్ల విషయానికి వస్తే ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా కన్ఫ్యూషన్గా ఒక 3 పార్ట్స్ని ఎడిట్ చేసుకుంటూ ఒక్కొక్క షాట్కి సంబంధించి డివిజన్ని ఇంకొక వెనక్కి వైపు తీసుకెళ్తూ తన కెరీర్ని చూపించే ప్రయత్నంలో బాగా ఎడిటింగ్లో చాలా కొత్తదనాన్ని చూపించాలని ప్రయత్నించాడు. కానీ అది సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఇకపోతే ఇంకొక పాయింట్, ఎక్కడ రిలీఫ్ ఉండదు ఈ కథలో కానీ, దీనికి సంబంధించిన వేరే విజువల్గా కానీ. మనకు స్టార్ట్లో ఏ విజువల్ కనబడుతుందో సినిమా ఎండ్లో కూడా అదే విజువల్ కనబడుతుంది. అంత లెంగ్త్ అంతా కూడా అలానే ఉండింది. ఇకపోతే ఈ సినిమా సాంగ్స్ పరంగా ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే మ్యూజికల్ పరంగా బాగా వెళ్తుంది. కానీ ఇట్లాంటి అందులో అతని పెయిన్కి సంబంధించిన సాంగే తప్ప ఇంకెక్కడ ఏమి పాజిటివ్గా ఎక్కడ కనిపించలేదు. ఇలాగా ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అందుకని ఈ సినిమాని చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు మాత్రం చూడగలరు. కానీ బాటమ్ లైన్ ఏంటంటే బాగా కొత్తదనాన్ని ఆదరించే వాళ్ళకి మాత్రం ఒక కొత్త పిక్చర్ చూడాలి, ఒక నెక్స్ట్ లెవెల్ జనరేషన్కి సంబంధించిన సినిమా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా గామిని చూడొచ్చు. కానీ ఈ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువని నా నమ్మకం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇంకా మెయిన్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏంటంటే నాకు పాయింట్ అసలు ఏ సంవత్సరంలో జరుగుతుందనే పాయింట్ ఎక్కడా చెప్పలేదు. కారణం అది ఎక్కడన్నా ఏ పాయింట్ అని చెప్తే దాన్ని మనం పట్టుకుంటామనే ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు దర్శకుడిది. అందుకని ఆ టైం పీరియడ్ అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే దేవదాసులు ఇప్పుడు లేరు, దానికి సంబంధించిన టైం పీరియడ్ ఏంటి,
ఇతను ఎందుకు అలా అయిపోయాడు, ఇతని టార్గెట్ ఏంటి, ఇతని టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇలాంటి ఒకటే ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్ ఎక్కడైనా ఉంటుందా అంటే ఎక్కడ ఉండదు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా కొంచెం నెగిటివ్ అని చెప్పాలి. ఎనీవేస్ ఈ సినిమాని చూస్తే మాత్రం ఓన్లీ విశ్వక్సేన్ అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అతని నటన, అతని పర్ఫార్మెన్స్, అతను తీసుకున్న డెడికేషన్గా సంబంధించి కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇకపోతే విజువల్స్గా మాత్రం వండర్ చేశారని చెప్పాలి. ఎక్స్ట్రీమ్ తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఎప్పుడు చూడనన్ని విజువల్స్, బ్యూటిఫుల్ విజువల్స్, అటువైపు ఓల్డ్ వెర్షన్లో కానీ ఇటువైపు న్యూ జనరేషన్కి సంబంధించి కానీ చాలా బాగా తెరకెక్కించారని చెప్పాలి. గామి సినిమాకి సంబంధించి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. నేను మీ శివ మల్లాల.